హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ప్లే స్టేషన్ 4 కంట్రోలర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ దీని కంఫర్ట్ అండ్ దీని ప్రైస్ సెగ్మెంట్ ఓవరాల్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో గైస్, మనకి బాక్స్ పైన హెచ్జీ గేమింగ్ వరల్డ్ అని అయితే ఉందన్నమాట. అండ్ ఇదొసరికి మన PS4 కంట్రోలర్. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దీని స్పెక్స్ అని అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకున్నా కూడా దీని స్పెక్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ PS4 కంట్రోలర్ ఇన్ని కలర్స్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. నేను తీసుకున్నది బ్లాక్ కలర్. అండ్ సో ఇది వచ్చేసరికి ఫేక్ PS4 కంట్రోలర్ అనమాట. సో ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మన PS4 కంట్రోలర్ అండ్ ఆల్సో మనకి ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చాడు. సో దీని నుంచి మనం స్కాన్ చేసుకొని మన వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది ఇది. సో ఇది పక్కన పడేద్దాం. సో ఇది ఇలా పక్కన పడేస్తే ఈ కవర్ నుంచి మన ప్లే స్టేషన్ 4 కంట్రోలర్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా మన ప్లే స్టేషన్ కంట్రోలర్ ఎలా ఉందో. సో బిల్డ్ క్వాలిటీ చాలా ఫ్లాగ్షిప్గా అయితే ఉంది. జాయ్స్టిక్స్ అండ్ L1 L2 R1 R2 అండ్ ఆప్షన్స్. అండ్ దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుతుంది, వైర్లెస్ కనెక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి టైప్ B పోర్ట్ అనమాట. దీని నుంచే మనం వైర్ కనెక్షన్ అయితే పెట్టుకోవాలి పీసీకి. సో అప్పుడే మనం ప్లే స్టేషన్ 4 కంట్రోలర్ అయితే పీసీకి కనెక్ట్ అవుతుంది. వైర్లెస్గా కూడా ఇలా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది అండ్ మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో గైస్, ఇప్పుడు మీరు దీని అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. అండ్ ఇప్పుడు నేను మీకు దీని కంఫర్ట్ గురించి అయితే మాట్లాడతాను. సో ఈ కంట్రోలర్ చాలా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. అంటే పట్టుకున్నప్పుడు మంచి ఫ్లాగ్షిప్ PS4 Pro కంట్రోలర్ పట్టుకునే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ దీని టచ్ రెస్పాన్స్ గురించి మనం అయితే మాట్లాడదాం. సో ఎప్పుడైనా సరే అంటే మనం ఏదైనా బటన్స్ ప్రెస్ చేసినప్పుడు మనకి చాలా యాక్యురసీ అయితే ఉందన్నమాట బటన్స్లో. అంటే నొక్కిన వెంటనే రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా అయితే ఇస్తుందన్నమాట. సో ఈ కంట్రోలర్ వచ్చేసరికి మనం 2 రకాలుగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకోటి వైర్గా కూడా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీని గేమింగ్ రివ్యూ అయితే చేస్తాను. సో రివ్యూ చేసిన తర్వాత ఇంకా ఇన్డెప్త్గా మనం దీని గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ దీని గేమింగ్ రివ్యూ మీరైతే చూసేసేయండి. సో గైస్, మన PS4 కంట్రోలర్ వచ్చేసరికి నేను పీసీకి అయితే కనెక్ట్ చేశాను. సో పీసీకి కనెక్ట్ చేసిన తర్వాత గేమ్ కూడా డిటెక్ట్ చేసుకుంది. గేమ్ డిటెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకి ఇక్కడ బ్లూ కలర్ అయితే వస్తుంది. సో దట్ మన PS4 కంట్రోలర్ వచ్చేసరికి మన పీసీకి అయితే కనెక్ట్ అయినట్టు అండ్ గేమ్ కూడా డిటెక్ట్ చేసుకుంది. సో ఈ గేమ్ వచ్చేసరికి PS4 గేమ్ అనమాట. నేను పీసీలో ఇన్స్టాల్ చేశాను. సో ఇలాంటి గేమ్ PS4 గేమ్స్ పీసీలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ దీని గేమ్లో అయితే చూద్దాం మనం. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఆటోమేటిక్గా PS4 కంట్రోలర్ గేమ్ డిటెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇందులో ఉన్న బటన్స్ అనేవి ఆప్షన్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తుంది. సో దాన్ని బట్టి మనం గేమ్ అయితే ఆడాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒకసారి గాడ్ ఆఫ్ వార్ గేమ్. అండ్ దీని వైబ్రేషన్ కూడా చూడండి. చూస్తున్నారు కదా, మీకు గేమ్ వైబ్రేషన్ అవుతుంది, మీకు సౌండ్ కూడా అయితే వినిపిస్తుంది. చూసారు కదా ఎలా వైబ్రేట్ అవుతుందో కంట్రోలర్ వచ్చేసరికి. సో ఇదిగోండి యాక్యురసీ, చూసారు కదా మీకు యాక్యురసీ ఎలా ఉందో. సో చూసారు కదా మీకు ఎంత ఫ్రీక్వెంట్గా ఉందో, ఎంత యాక్యురసీగా ఉందో మనకి. ఇగోండి సో చూస్తున్నారు కదా. సో మనకి ఇలాగా గేమ్లో రెడ్ వచ్చినప్పుడు మన PS4 కంట్రోలర్ కూడా రెడ్గా మనకైతే కనిపిస్తుంది. సో మనకి ఆటోమేటిక్గా వైబ్రేషన్ కూడా అయితే అవుతుంది అనమాట మన PS4 కంట్రోలర్ వచ్చేసరికి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ నేను X నొక్కిన వెంటనే మనకి యాక్యురసీ ఎలా ఉందో ఇక్కడ మీరు చూస్తున్న టచ్ రెస్పాన్స్ అని అయితే అంటారు దీన్ని. సో మళ్ళీ X నొక్కాను నేను. సో చూసారు కదా.
సో గైస్ ఇప్పుడు మీరు దీని గేమింగ్ రివ్యూ అయితే చూసారు కదా, అండ్ ఇప్పుడు దీని గురించి ఇంకా చెప్తాను కంట్రోలర్ గురించి. సో మెయిన్గా ఈ కంట్రోలర్లో హైలైట్ ఏంటంటే డ్యూయల్ షాక్ సెన్స్ అనమాట. అంటే మనకి కంట్రోలర్ వెనకాల 2 మోటార్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 2 మోటార్స్ ఎందుకంటే ఇప్పుడు మన గేమ్లో ఒక సీక్వెన్స్ ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు నేను మౌంటైన్ నుంచి కింద పడిపోయినప్పుడు రాళ్ళు అండ్ ఆల్సో నేను కూడా పడిపోతాను కదా. పడిపోయినప్పుడు మనకి కంట్రోలర్ వెనకాల 2 మోటార్స్ అయితే ఉంటాయి కదా, ఆ 2 మోటార్స్ అనేవి అయితే వైబ్రేట్ అవుతుంది అనమాట. సో వైబ్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం గేమ్లో ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి మళ్ళీ కీబోర్డ్లో రాదు, ఓన్లీ ఇలాంటి డ్యూయల్ షాక్ కంట్రోలర్స్లో మాత్రమే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు ఈ డ్యూయల్ షాక్ కంట్రోలర్లో ఉన్న వైబ్రేషన్ అయితే ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. చూసారు కదా మనకి సౌండ్ ఎలా వస్తుందో, వైబ్రేషన్ సౌండ్. సో గైస్ చూసారు కదా మన PS4 కంట్రోలర్ అనేది సిచ్యువేషన్ బట్టి వైబ్రేషన్ అయితే అవుతుంది అనమాట, గేమ్ సీక్వెన్స్ బట్టి. సో దానికన్నా ముందు ఈ PS4 కంట్రోలర్ అన్ని గేమ్స్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది అయితే మీకు చిన్న డౌట్ వస్తుంది కదా. సపోర్ట్ అయితే చెయ్యదు గైస్, ఓన్లీ PS4 గేమ్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు PS4 ఉంటే PS4 Pro, PS4 Slim ఈ మూడిటికి ఈ కంట్రోలర్ అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ PS4 గేమ్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. అది కూడా పీసీలో PS4 గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుని కనెక్ట్ చేసుకుని ఆడితే తప్ప కనెక్ట్ అవుతుంది, అన్ని గేమ్స్కి సపోర్ట్ చేయదు. అన్ని గేమ్స్కి సపోర్ట్ చేసే కంట్రోలర్ కావాలంటే అది వచ్చేసరికి Xbox కంట్రోలర్ అనమాట. సో అది కూడా నేను మన ఛానల్లో కొన్ని రివ్యూ అయితే చేస్తాను. ఈ వీడియోకి నేను 15 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. మీరు 15 lakhs కంప్లీట్ చేస్తే నేను Xbox కంట్రోలర్ అంటే యూనివర్సల్ కంట్రోలర్ అనేది నేను మీకు అన్బాక్స్ చేసి గేమింగ్ రివ్యూ అయితే చేస్తాను అనమాట. సో ఓవరాల్ ఇప్పుడు దీని ప్రైస్ సెగ్మెంట్ గురించి మనం అయితే మాట్లాడదాం. ఇది వచ్చేసరికి 950 రూపీస్. ఇది వచ్చేసరికి ఫేక్ కంట్రోలర్ అనమాట. మీకు ఫేక్ కంట్రోలర్లోనే ఒరిజినల్ కంట్రోలర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా ఫేక్ కంట్రోలర్లో మీకైతే ఇస్తుంది అనమాట. సో ఒరిజినల్ కంట్రోలర్ ప్రైస్ చూసుకుంటే మనకి 4500 4500 రూపీస్ అయితే ఉంది. లేదు నా దగ్గర డబ్బులు లేదు అనుకుంటే ఇలాంటి ఫేక్ కంట్రోలర్స్లో మీరు ఒరిజినల్ కంట్రోలర్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా మీరు ఈ ఫేక్ కంట్రోలర్లో మీరైతే ఎక్స్పీరియన్స్ మీరైతే చెయ్యొచ్చు అనమాట. సో మీకు అసలు ఎక్కడ తేడా అయితే తెలీదు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో చూసి మీరు ఈ కంట్రోలర్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అనేది మీకు ఒక అవగాహన వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఈ కంట్రోలర్ కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ అన్బాక్సింగ్ యూట్యూబ్ షార్ట్స్ వీడియో. అందరికీ బాయ్ బాయ్.